నమస్తే, వెల్కమ్ టు శబ్దం టీవీ. రాష్ట్రంలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరు. మిగతా 9 మంది పార్టీ ఎందుకు మారారు ఏంటిదని వాళ్ళ సమీకరణాలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారకూడదు కదా. ఎందుకు మారిండు? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కండువా కప్పుకున్నాడు. ఎందుకు జరిగింది ఇట్లా? ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సామాజిక వర్గం వెల్మ, బీఆర్ఎస్ కూడా వెల్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కసరత్తు జరిగినప్పుడు సంజయ్ కుమార్ని కవిత ఎంచుకోవడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. సంజయ్ కుమార్ సౌమ్యుడు, చెప్పినట్టు వింటాడు, ఉండమన్న కాడ ఉంటాడు, గీసిన గీత దాటడు, ఈయనైతేనే కరెక్ట్ సరిపోతాడని కొన్ని లెక్కలు కవితకు సరిపోయినాయి. ఆ లెక్క ప్రకారం సంజయ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. ఒకసారి ఓటమి పాలైనా కూడా రెండవసారి ఆయనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. అలాంటి సంజయ్ కుమార్ పార్టీ మారడానికి ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఆషామాషిగా తన సామాజిక వర్గానికి చెందిన పార్టీని, తన బంధువులను వీళ్ళందరినీ దూరం చేసుకోవడానికి ఎవరూ సుముఖంగా చూపరు. అన్నం పెట్టిన పార్టీని ఎవరు దూరం చేసుకోరు. మరి సంజయ్ కుమార్ పార్టీ మారడానికి కారణాలు ఏంటి? ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు చాలా తేడా ఉంటుంది. కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులని మనం పిలుస్తామే తప్ప ఆ పార్టీలో పిఆర్ఓలుగా పనిచేసే వ్యక్తిత్వం, పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలనేది గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఆ నలుగురు కుటుంబ సభ్యులను దాటి మాట్లాడరు, నలుగురు కుటుంబ సభ్యులను మించి వ్యవహరించరు. అలా వ్యవహరిస్తే ఏం జరిగిందో గతంలో రాజయ్య, మిగతా వాళ్ళందరూ సంగతి తెలిసిందే. కానీ సంజయ్ కుమార్ పరిస్థితి ఏంటిది? ఆయన వెలుమ సామాజిక వర్గానికి చెందినోడు, రాజకీయ భిక్ష పెట్టినోడు. పెట్టిన కవితకు గతంలో ఆయనకు రాజకీయ నేపథ్యం లేదు, రాజకీయ ఎంట్రీ లేదు. ఒక ఫేమస్ కండ డాక్టర్గా వ్యవహరిస్తున్నవాడు. తీసుకొచ్చి ఒకసారి ఓడిపోయినా రెండోసారి గెలిచి, రెండోసారి మూడోసారి కూడా గెలిచిన తర్వాత కూడా ఆయన పార్టీ మారేండు అంటే 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి, గత 5 సంవత్సరాల క్రితం చేసిన అభివృద్ధి పనుల్లో కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో రాదో అనేది అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఆయన బిల్లుల కోసం కేసీఆర్ చుట్టూ, కేటీఆర్ కవిత చుట్టూ చాలాసార్లు తిరిగాడు. తన బంధువు ఒకరికి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఇప్పించండి అని తిరిగారు. కానీ ఆయన నెగ్లిజెన్స్ చేశారు, ఆయన నిర్లక్ష్యం చేశారు. ఆయన బిల్లులను చూసి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినందుకు ఇస్తామనేది ఒక నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు. అదొక్కటే కాకుండా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనను జగిత్యాలకు వచ్చినప్పుడు కానీ, జగిత్యాల జిల్లాలో పర్యటించినప్పుడు కానీ కనీసం సమాచారం లేకుండా కూడా వ్యవహరించారు. ఆయన ప్లేస్లో రమణను తీసుకొచ్చి రమణను ప్రత్యామ్నాయంగా చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మౌనంగా భరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒక అవకాశం వచ్చింది. తన దగ్గరి బంధువుకు సంబంధించిన పెండింగ్ బిల్ అంశం ఒకటి, తర్వాత ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల దాకా ₹1 పని చేయలేం, బీఆర్ఎస్లో ఉంటా అనేది ఒకటి. ఆయనకు కావాల్సింది ప్రజలు, కావాల్సిన పెండింగ్ బిల్లులు రాబట్టుకోవడం. ఈ 2 అంశాలను గట్టిగా నమ్మి ఆయన ఏం చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కండువా కప్పుకునే ప్రయత్నం చేశారు. కండువా కప్పుకున్నాడు. కప్పుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆయన ఏమైతే అనుకున్నాడో అవన్నీ సాధించుకుంటూ వచ్చాడు. పెండింగ్ బిల్లులు సాధించుకున్నారు, నూకపల్లిని తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపారు. తర్వాత మిగతా తన నియోజకవర్గంలో ఉన్న ఏ పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఏవేవి అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, వాటన్నింటినీ ఆగకుండా నిరాటంకంగా చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు సంజయ్ కుమార్ పార్టీ మారిండా, ప్రజలకు ద్రోహం చేసిండా, పార్టీకి ద్రోహం చేసిండా? కన్నతల్లి లాంటి బీఆర్ఎస్కు ద్రోహం చేసిందంటే ఆయనకు ఓట్లేసి గెలిపించింది నియోజకవర్గ ప్రజలు. నియోజకవర్గ ప్రజలకు పని చేయడం కోసం ఆయన పార్టీ మారితే తప్పేంటి? కండువా మార్చుకుంటే తప్పేంటి? ఇక్కడ పనులు జరగకపోతే ఆయన ఏదో సొంత లాభం ఆశించి కండువా కప్పుకుంటే ఆయన ఇప్పటికీ అదే చెప్తాడు, నేను కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి సిద్ధమే, నా నియోజకవర్గ అభివృద్ధికి మీరు సహకరిస్తాడా అనే ఒక్క ఒప్పందం మీద ఆయన ఆ కండువా కప్పుకొని కలిసి పనిచేసి ₹1,000 కోట్ల ఇప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధికి ముందుకొస్తున్నాడు. ఇంకొక అంశం, ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ పని చేసినా అనేక వంకలు పెట్టి, ఏ పని చేసినా అడ్డు తగిలి, ఒక పిల్లిని రూమ్లో బంధించి కొడితే ఏ విధంగా ఉంటుందో సంజయ్ కుమార్ను అష్టదిగ్బంధనం చేసిన తర్వాత ఆయనకు అటు సొంత పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ఈ 2 వైపులా ఆయనను ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఈ ఒత్తిడికి తలొగ్గి ఆయన కాడో కప్పుకోవడం జరిగిందనేది ఇంకొక అంశం. చూద్దాం
ఆయనకి ఏ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకమైన అంశాలకు ఆయన ఇబ్బంది పడి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఆయన సొంత లాభం కోసం పనిచేస్తున్నాడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ధన్యవాదాలు.